థాయిలాండ్ మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. పలు నగరాల్లో భారీ తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం దాటికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్లోని ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. భూకంపం తీవ్రతతో థాయిలాండ్లోని ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. బ్యాంకాంగ్, నైపిడోతో, సాగింగ్, మండలే, క్యూక్సే, ష్వెబోతో సహా పలు పట్టణాలు భూ ప్రకంపనల తాకిడికి చిగురాకుటలాగా వణికిపోయాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇల్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సహాయక కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించాయి ప్రభుత్వాలు. చైనాలోనూ ఇక ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక భూకంపం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, థాయిలాండ్ మయన్మార్లో భూకంపం సంభవించింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? హిందూర ఆగ్నేషియా దేశాలైన మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ లో తీవ్ర భూకంపాలు చోటు చేసుకోవడం సంభవించడం జరిగింది. అయితే మయన్మార్ కు సంబంధించినట్లయితే ఒకేసారిగా మూడు దాపాలుగా వచ్చిన భూకంపంతో అక్కడ ఆస్తి నష్టం తీవ్రంగా జరిగినట్టుంది. దాంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది తెలుస్తున్నది. అయితే మయన్మార్ లో మొదటగా మధ్యాహ్నం 1 గంట సమయంలో 12:50 భూకంపం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మొదటగా 7.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. మళ్ళీ 2 నిమిషాల్లోనే 6.4, మళ్ళీ 12 నిమిషాల తర్వాత 4.4 తీవ్రతతో వరుస భూకంపాలు అనేది చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఒక్కసారిగా భూకంపం అనేది సంభవించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వచ్చి ఆందోళన చెందడం జరిగింది. భయంకరమైన నినాదాల అరుపులతోని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పక్కనే ఉన్న థాయిలాండ్ పై కూడా తీవ్ర ప్రభావం అనేది భూకంపం చూపించడం జరిగింది. అక్కడ బ్యాంకాక్ లో 7.3%, బంగ్లాదేశ్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో కూడా 7.3% తీవ్రత అనేది నమోదైనట్టు తెలుస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ జితేందర్. ఇక థాయిలాండ్ సంభవించింది. భూకంపం తాకిడికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందలాది భవనాలైతే కుప్పకూలాయి.